కలో సుజాత గారు ఆరో ఏషియా కార్పొరేషన్ చైర్మన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తో పాటు శ్రవణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కార్పొరేటర్, అట్లాగే కార్తిక్ గారు ప్రముఖ విశ్లేషకులు మనకి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. శ్రవణ్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు. సో మహానగరం పైన మీ రియాక్షన్ ఏంటి, మీ రెస్పాన్స్ ఏంటి యాజ్ ఏ సిటిజన్ గా, హైదరాబాద్ సిటిజన్ గా? సిటిజన్ గా మాత్రమే కాకుండా ఒక కార్పొరేటర్ గా కూడా దేర్ ఆర్ సమ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా సార్. ఫస్ట్ పాజిటివ్స్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు డైనమిక్స్ చూసుకుంటే 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఇస్ గోయింగ్ టు బి 2700 స్క్వేర్ మీటర్ 2700 సార్. యాక్చువల్లీ అంటే దాదాపుగా 3 రెట్లు 4 రెట్లు పైన పెరిగిపోతుంది. 4 టైమ్స్. అండ్ పాపులేషన్ వచ్చేసరికి యాక్చువల్లీ ఉన్నది ఇప్పుడు 1.2, యాక్చువల్ ఉన్నది 1.2, 1.8 నుంచి 2 కోట్ల వరకు పోతుంది. అది సబ్జెక్టెడ్ టు సెన్సస్ బేసికలీ. అయితే క్లారిటీ లేని ఏంటంటే ఇప్పుడు 27 మున్సిపాలిటీస్ కలిపారు, కానీ కంటోన్మెంట్ ఏం చేస్తాం, కంటోన్మెంట్ కూడా కలుపుకొని తీసుకెళ్తామా? ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ టోపాలజీ మనం చేయాలి. హైదరాబాద్ కి ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వేరే సిటీస్ తో పోల్చుకుంటే, ముంబైతో కానివ్వండి, ఢిల్లీతో కానీ పోల్చుకుంటే, ఇట్ ఈస్ ద రౌండెస్ట్ టోపాలజీ అండ్ ద క్లైమేట్. అండ్ బికాస్ వీ హ్యావ్ ద రౌండ్ టోపాలజీ, మనం వీఆర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ రౌటర్ రింగ్ రోడ్, దానిపైన రీజనల్ రింగ్ రోడ్ కూడా కన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నాం. సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, సో అది మనకి చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆల్వేస్. సో కంటోన్మెంట్ విలీనం అనేది చాలా ఇంపార్టెంట్. అదే కంటోన్మెంట్ విలీనం చేయకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు హైదరాబాద్ ని పాకిస్తాన్ లో కలిపి భారతదేశాన్ని మాత్రం ఎట్లనో వచ్చినట్టు ఉంటుంది అనమాట. సరే చెప్పాలంటే కాబట్టి కంటోన్మెంట్ కలపాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ ఈ లెవెల్లో అవుటర్ రింగ్ రోడ్ వరకు పోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా అనుకోవచ్చులేండి, మరి అక్కడ దాకా ఎందుకు కానీ భారతదేశం మొత్తం స్వాతంత్రానికి వచ్చి తెలంగాణను నైజాం కాలంలో ఉంచినట్టు. సో ఆ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇస్ ద బెస్ట్. బట్ దీన్ని కూడా కలపాలన్నది మీరు చెప్తున్నటువంటి ప్రతిపాదన. దీనిపైన గవర్నమెంట్ రియాక్షన్ ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం. అదొకటి అంటే ఇప్పుడు నేను అదొకటే కాదు సార్, ఇప్పుడు కంటోన్మెంటే కాకుండా ఐలాల సంగతి ఏంటి పరిస్థితి ఒకటి. సెకండ్, ఇప్పుడు మనం ఇప్పుడే ఏదైతే మొన్న ప్రియాంబుల్ కౌన్సిల్ కి సబ్మిట్ చేసిందో గవర్నమెంట్, అది కేవలము ఒక సలహాలు సూచనలు తీసుకోవడం కోసం. సలహాలు సూచన అంటే అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, అందుకనే కౌన్సిల్ యాక్చువల్లీ లాస్ట్ కౌన్సిల్ ఉన్న దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇంకో కౌన్సిల్ పెట్టి నెక్స్ట్ అంత లోపల గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో దాన్ని కౌన్సిల్ యొక్క ఆమోద ముద్ర తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్. కాబట్టి సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, గ్రేటర్ పరిధిలోకి ఇంత ఏరియాని తీసుకొచ్చిన తర్వాత అసలు దీన్ని ఎన్ని కార్పొరేషనల్ గా చేయను అనేది అబ్స్ట్రాక్ట్, ఎవరికి లేదు, నాలెడ్జ్ ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే హైదరాబాద్ లోనే ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి 150 డివిజన్లు 650 స్క్వేర్ కిలోమీటర్లు అనేక సమస్యలు ఆల్రెడీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వర్క్స్ కి సంబంధించినటువంటి ఏరియా ఇప్పుడు ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఏరియాలో 4 డిపార్ట్మెంట్స్ పెత్తనం చేస్తున్నాయి. జిహెచ్ఎంసీ కానివ్వండి, హెచ్ఎండిఏ కానీ, హైడ్రా కానివ్వండి, లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానివ్వండి, లేకపోతే ఇది కానీ. ఇప్పుడు ఇంత ఏరియా ఎక్స్పాండ్ చేసిన తర్వాత వాటర్ వర్క్స్ లాంటి ఏరియాస్ ని ఏం చేస్తారు? ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ అయినప్పుడు ఇంతకుముందు మీకు తెలిసి ఉండాలి, యాక్చువల్లీ పర్ఫెరల్ ఏరియాస్ ని ఇంతకుముందు వాటర్ వర్క్స్ లో జిహెచ్ఎంసీ లో ఉండే తీసిర్రు, మళ్ళీ కలిపిర్రు, మళ్ళీ తీసిర్రు. పర్ఫెరల్ ఏరియాస్ ని లాస్ట్ 1.5 year బ్యాకే తిరిగి వాటర్ వర్క్స్ లో మర్జ్ చేయడం జరిగింది. అంటే సివరేజ్ మేనేజ్మెంట్ కి సంబంధించి బేసికలీ. సివరేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, ఎందుకంటే డ్రైనేజ్ పైప్ లైన్ వేయడానికి ఈ రోజు వాటర్ వర్క్స్ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఉంది, ఎందుకంటే కంప్లీట్ కుదేలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరగనుంది బేసికలీ. సో అధికారం ఎట్లా వికేంద్రీకరణ జరగనుంది. ఇంకోటి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. ఒక చిన్న సమస్య ఉంది, అధికారులు పట్టించుకోవట్లేదు. కాబట్టి నేనేం చేస్తున్నా, ఇప్పుడు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఉన్నటువంటి ప్రజావాణికి పోతున్నా. నా రేపు పొద్దున్న ఎక్కడో తుక్కుగూడలోనో, నాగారంలోనో, రాంపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు పనిచేయట్లేదు. కాబట్టి మీకు మెయిన్ ప్రజావాణికి పోవాల్సి వస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ జోన్లను ఏవైతే డివైడ్ చేస్తున్నారో చట్ట మార్పు, అంటే 1954 మున్సిపల్ యాక్ట్ ఏదో జిహెచ్ఎంసీ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని సమూలంగా